వాగ్దానమిచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం దేవుడు అద్భుతంగా మనతో మాట్లాడుతూ ఉన్నారు కదండి. మన బ్రతుకులను మార్చివేస్తూ ఉన్నారు. మనం ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో, క్రైస్తవులుగా మనం ఎలా జీవించాలో ప్రత్యేకంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. అనేకమైన విషయాలను దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. ఉదయకాల సమయంలో కూడా ఇంకా ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? ఈ ఉదయం ప్రత్యేకంగా దేవుడు మనందరితో మాట్లాడుతున్న ప్రత్యేకింపబడిన మాటలు యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనం. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన దేవుని మాటలు కదండి. యెహోవాయే మనకు నిత్యమైన వెలుగుగా ఉన్నారు. ఈ రోజున చూడండి, దేవుడు ఉన్న చోటు వెలుగుగా ఉంటుంది కదా. మన జీవితాలు కూడా దేవుడు మనతో ఉంటే, మన కుటుంబాల్లో, మన జీవితాల్లో ఉంటే మన చీకటి కొట్టివేయబడి మనము చక్కని రీతిలో వెలుగులో నడిపించబడతాము. ఆమేన్. చూడండి, నిజమైన నిత్యమైన వెలుగుగా దేవుడు మనకున్నారు. ఈ ఉదయకాల సమయంలో పాపపు జీవితంలో, చీకటి బ్రతుకులలో బ్రతుకుతున్నారా? చాలా భయంకరమైన పరిస్థితులు కదండి. చెయ్యొద్దు పాపము, నేను చక్కగా జీవించాలని చాలాసార్లు అనుకుంటూ ఉంటారు. కానీ చివరిగా ఏది చెయ్యొద్దు అని అనుకుంటామో అదే చేసి చూపిస్తూ ఉంటాం కదండి. దేవుడు ఎన్నిసార్లు మాట్లాడినా దేవుని మాటల్ని వదిలిపెట్టేస్తూ ఉంటాం. దేవుని మాటల్ని కనీసము మనము వినను కూడా వినము కదా. అలా చాలా భయంకరమైన పరిస్థితులు మన జీవితాల్లో చోటు చేసుకుంటున్నాయి. దేవుని మాట వినకపోతే మన బ్రతుకంతా చీకటే కదండి. ఏ పని ఏదైతే చేయొద్దంటున్నారో ఆ పనిని చేసి చూపిస్తూ ఉంటాం. దాని ద్వారా చీకటే మన బ్రతుకంతా. కానీ చూడండి, దేవుడు మనకు నిత్యమైన వెలుగుగా ఉంటుండగా చూడండి, మన దుఃఖ దినములు సమాప్తం అవ్వబోతూ ఉన్నాయి. ఈ రోజున చాలా దుఃఖము, వేదన, ఆవేదనలో ఉన్నారేమో, పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయేమో. ఈ రోజున ఎందుకు అలాంటి పరిస్థితులు అంటే, దేవునిలో ఆనందించలేకపోతున్నాం, దేవుడిచ్చిన జీవితాన్ని అనుభవించలేకపోతున్నాం, దేవుడి కృపను పొందుకోలేకపోతున్నాం. మన జీవితాన్ని మనమే చేతులను నాశనం చేసుకుంటున్నామండి. దేవుని లేని జీవితాలు, దేవుడు లేని బ్రతుకులు, దేవుని లేని కుటుంబాలు చాలా అల్లకల్లోలంగా ఉంటున్నాయి. ఈ రోజున ఎన్నో కుటుంబాలు, ఎంతో మంది జీవితాలు నాశనం అయిపోతూ ఉండడం మనం చూస్తున్నాం. ఎందుకంటే వారి జీవితాల్లో దేవుడు లేడు కాబట్టి. అందుకనే చీకటి బ్రతుకులు, చీకటి కుటుంబాలుగా ప్రతి కుటుంబం ఉండడం మనం చూస్తూ ఉన్నాం. అందుకనే చూడండి, దేవుణ్ణి మన కుటుంబంలోనికి, మన జీవితంలోనికి ఆహ్వానిద్దాం. ఆయన మనకు నిత్యమైన వెలుగుగా ఉండి మన దుఃఖములన్నీ కూడా దేవుడు ఇంకా చక్కని రీతిలో సమాప్తముగా చేసి మనల్ని ఉన్నత స్థితిలో ఉంచబోతున్నారు. ధైర్యంగా ఉండండి. ఏ పరిస్థితిలో ఉన్నా ఒక్కసారి దేవుణ్ణి హృదయంలోనికి ఆహ్వానించండి. దేవ, నా హృదయంలోనికి రండయ్యా, మీరు నాతో ఉంటే నా జీవితంలో విజయం, మీరు మాతో ఉంటే మా బ్రతుకులే మార్చబడతాయ్యా, మా చీకటి బ్రతుకుల్లో వెలుగు నింపబడుతుందని దేవుణ్ణి ఆహ్వానిద్దామండి. చాలామంది క్రిస్మస్ నెలలోనికి మనం వచ్చేసాం. క్రిస్మస్ని చాలా ఘనంగా చేసుకుంటూ ఉంటాం కదండి. ప్రతిరోజు కూడా క్రిస్మసే అన్నట్టుగా డిసెంబర్ నెల రాగానే అలానే మన జీవితాలు గడుపుతూ ఉంటాం. కానీ చూడండి, దేవుని లేని జీవితాలు సంతోషంగా ఉండవు కదా. మనం ఎంత ఆతురపడ్డా, మనం ఎన్ని విషయాల్లో ముందుకు వెళ్ళాలని చూసినా దేవుని లేని జీవితం దుఃఖమే, దేవుని లేని బ్రతుకు శూన్యమే. ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి హృదయపూర్వకంగా మన జీవితాలకు ఆహ్వానించినప్పుడే అది నిజమైన క్రిస్మస్. ఈరోజు నిజమైన క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకోవాలని ఆశ కలిగి ఉన్నారా? చూడండి, దేవుని ఆహ్వానించని హృదయంలోనికి, బ్రతుకుల్లోకి, జీవితాలని, కుటుంబాలలోనికి ఆహ్వానించండి. ఎప్పుడైతే ఆహ్వానిస్తామో మన దుఃఖ దినములు పోయి సంతోషకరమైన రోజులు వస్తాయి. ఆమె ఉదయకాల సమయంలో, దేవా, ఇన్ని రోజులు నీకు దూరంగా ఉన్నాను, నా బ్రతుకుని నేను వేస్ట్ చేసుకున్నాను అయ్యా, ఇన్ని రోజులు అన్నీ తెలిసి కూడా చెయ్యని తప్పులు, చెయ్యని పాపాలు చేశానయ్యా, నన్ను క్షమించండి, నా జీవితాన్ని మార్చమని అడిగినప్పుడు దేవుడు ఘనమైన కార్యాలు చేయబోతున్నారు. ప్రార్థన చేద్దామా? ప్రార్థన.
అద్భుతమైన దేవుడవయ్యా, చక్కని రీతిలో మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రం. మీ మాటలు మమ్మల్ని ఎంతగానో ధైర్యపరుస్తున్నాయి, బలపరుస్తున్నాయి. నిజమే, మీరు లేని జీవితం వ్యర్థము, శూన్యము, ఇంత చీకటే అయ్యా. ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో బలపరచబడుతున్నాం, ప్రోత్సహించబడుతున్నాం అయ్యా. వెలుగు చేత నింపండి, మా బ్రతుకులను మార్చివేయండి. చీకటి బ్రతుకులు వెలుగులోనికి నడిపించబడును గాక. ప్రతి ఒక్కరి దుఃఖము సమాప్తమగును గాక. అద్భుతము జరిగించండి. ప్రతి ఒక్కరు వారి జీవితాల్లో మిమ్మల్ని ప్రతి విషయం మిమ్మల్ని ఆహ్వానించుదురుగాక. వారి బ్రతుకులలో అయ్యా మీరే మాకు తోడుగా ఉండండి అనే సమస్తమైన విషయాలు మీకు ప్రాధాన్యత ఇచ్చే వారిగా లేవనెత్తండి, బలపరచండి. ప్రతి ఒక్కరిని స్థిరపరచండి ప్రభా. వారి మనోనేత్రాలను మీరు తెరవండి, అద్భుతం జరిగించండి. ఈ ఉదయకాల సమయంలో ఎంతమందితో వారి జీవితాల్లోనికి, కుటుంబంలోనికి అయా హృదయంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారో వారి బ్రతుకులు మార్చబడును కాక. వారి దుఃఖ దినములు సమాప్తమగును కాక. గొప్పవారగురు కాక, ఉన్నత స్థితిలో ఉందరు కాక. బ్లెస్ చేయండి. ప్రతి విషయంలో మీ కృప తోడై ఉంటుంది కాక అని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్లను మీ దయా, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.